శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వత్యై నమః, శ్రీ గురుభ్యో నమః. భక్తులారా, ఇప్పుడే మనం మన దేవాలయంలో ఉన్న దేవతలందరికీ కూడాను ప్రభాత పూజలు పూర్తి చేశాం. ఇప్పుడు సంప్రదాయం ప్రకారం భారత ఇతిహాసం చెప్పుకుందాం. ఏదైనా ఇతిహాసం చెప్పుకోవచ్చు. మనం భారత ఇతిహాసాన్ని మొదలుపెట్టాం. నిన్నటి వరకు ఆది సభ, అరణ్య, విరాట, ఉద్యోగ, భీష్మ, ద్రోణ, కర్ణ, శల్య, సౌప్తిక, స్త్రీ పర్వాలనే 11 పర్వాలు పూర్తి చేశాం. 12 పర్వాల్లో కూడాను మనం 330 అధ్యాయాలు పూర్తి చేశాం. 331వ అధ్యాయంలోని 51వ శ్లోకం వరకు చెప్పుకున్నాం. ఈరోజు 52వ శ్లోకం నుండి కొనసాగిద్దాం. కొనసాగించే ముందు వ్యాస భగవాను ప్రార్థన చేసుకుందాం. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతిం వ్యాసం తతో జయముదీరయే. అంజనానందనం ధీరం జానకీ శోకనాశనం కపి సమక్షంతారాం వందే లంకా భయంకరం. సదా నింబవృక్షస్య మూలాధివాసాత్ సుధాశ్రావిణం తిక్తమప్యప్రియంతం తరుం కల్పవృక్షాదికం సాధయంతం నమామీశ్వరం సద్గురుం సాయినాథం. సమర్థ సద్గురు సాయినాథ మహారాజ్ కీ జై. నత్తు యోగమృతే శక్య ప్రాప్తుం సా పరమాగతి అవబంధో హి బుద్ధస్య కర్మభిర్నోపపద్యతే. పరమగతి అనేది యోగంతోనే లభిస్తుంది. కాబట్టి బుద్ధిమంతుడు అయిన వాడు నికృష్టమైన కర్మబంధన బద్ధుడై ఉండటం తగదు నాయన. తస్మాత్ యోగం సమస్తాయ త్యక్త్వా గృహ కళేవరం వాయుభూత ప్రవీక్షామి తేజోరాశిం దివాకరం. కాబట్టి యోగాన్ని ఆశ్రయించి ఈ దేహబంధాన్ని వదిలి వాయురూపుడవనై తేజోరాశి అయిన సూర్యమండలాన్ని ప్రవేశిస్తాను. ఇదంతా కూడాను సుఖయోగి అర్థం చేసుకొని నారదుల యొక్క ధర్మోపదేశాన్ని అర్థం చేసుకొని చెప్తున్నాడు. యోగం వల్లనే నాకు పరమగతి లభిస్తుంది. కాబట్టి ఈ నికృష్టమైన కర్మలను వదిలేసి నేను యోగాన్ని ఆశ్రయిస్తాను. ఈ దేహబంధాన్ని వదిలి వాయు రూపంలో సూర్యమండలంలో ప్రవేశిస్తాను. నక్షయతాం యాతి సోమాసురగణైర్యథా కంపితః పతతే భూమిం పునశ్చైవాధిరోహతి. దేవతలు చంద్రుడిలో ఉన్న అమృతరసాన్ని త్రాగడం చేత చంద్రుడు క్షీణిస్తున్నట్లు సూర్యుడు క్షీణించడు. భూమ మార్గంలో చంద్రమండలానికి వెళ్ళిన జీవుడు కర్మానుభవానంతరం వణికిపోయి భూమి మీద మళ్లీ పడతాడు. ఇలాగే కొత్త ఫలానుభవం కోసం చంద్రమండలానికి వెళ్తాడు. అంటే చంద్రలోకానికి వెళ్ళిన వాడికి రాకపోకలున్నారు. అదే చంద్రమార్గం సూర్య మార్గం అని చెప్తారు. అదే అనమాట. సూర్య మార్గంలో వెళ్ళినానికి మోక్షమే. క్షీయతే సదా సోమ పునశ్చైవాభిపూర్యతే నేచ్ఛామ్యేవం విదిత్వైతే హ్రాస వృద్ధి పునః పునః. అంతేకాక చంద్రుడు ఎప్పుడు తగ్గుతూ పెరుగుతూ ఉంటాడు. ఈ విషయాలు తెలిసి నేను చంద్రలోకానికి వెళ్ళడం తగదు. రవిష్ణు సంతాపయతే లోకాన్ రశ్మిభిరుర్ బళైన్ బణైన్ సర్వతేజ తేజ ఆదత్తే నిత్యమక్షయ మండల. సూర్యుడు
తీవ్ర కిరణాలతో సమస్త జగత్తును కూడా తప్పింపజేస్తాడు. అన్ని చోట్ల నుంచి తేజస్సును గ్రహిస్తాడు. అందువల్ల ఆ సూర్యమండలం అక్షయంగా ఉంటుంది. అతో మే రోచతే గంతుం ఆదిత్యం దీప్త తేజసం అత్ర వచ్చామి దుర్ధర్ష నిశంకేనాంతరాత్మన. కాబట్టి మహాతేజవంతమైన సూర్యమండలం సూర్యుని వైపు వెళ్ళడం, ఆ గమనం నాకు ఇష్టం. ఇక్కడ ఎలాంటి భయం లేని చిత్తంతో నివసిస్తాను. ఎవరి వల్ల ఎలాంటి పరాభవం అక్కడ జరగదు. సూర్యస్య సదనే చాహం నిక్షిప్యేదం కలేవరం ఋషిభి సహయాస్యామి సౌరం తేజోతి దుస్సహం. ఆ తర్వాత ఋషులతో కలిసి సూర్యుడి యొక్క దుస్సహమైన తేజస్సులో ప్రవేశిస్తాను. ఆపృచ్ఛామి నగాన్ గిరిముర్వీం దిశో దివం దేవదానవ గంధర్వాన్ పిశాచోరగ రాక్షసాన్. అందుకోసం నేను నాగాలని, భూమిని, దిక్కుల్ని, జులోకాన్ని, దేవతల్ని, దానవుల్ని, గంధర్వుల్ని, పిశాచాలని, సర్పాల్ని, రాక్షసుల్ని అనుమతి అడుగుతా. లోకేషు సర్వభూతాని ప్రవేక్ష్యామి ససంశయః. నసంశయ తప్పుబడి ఉంటుంది, ససంశయ అని ప్రింట్ మిస్టేక్. ముద్రారాక్షసాలు. లోకేషు సర్వభూతాని ప్రవేక్ష్యామి న సంశయః పశ్యంతు యోగ వీర్యం మే సర్వే దేవా సహచభి. ఈరోజు నేను నిస్సందేహంగా జగత్తులోని సర్వభూతాల్లో ప్రవేశిస్తాను. సమస్త దేవతలు, మహర్షులు నా యోగ శక్తిని చూతురుగాక. అధానుజ్ఞాప్యతం ఋషిం నారదం లోక విస్తృతం తస్మాదనుజ్ఞాం సంప్రాప్య జగామ పితరం ప్రతి. ఇలా నిశ్చయించుకున్న తర్వాత శుకుడు విశ్వవిఖ్యాతుడైన నారదుల యొక్క అనుజ్ఞను అడిగాడు. ఆ తర్వాత ఆయన అనుమతిని పొంది తండ్రి దగ్గరికి వెళ్ళాడు. సోభిభాజ్య మహాత్మానం కృష్ణద్వైపాయనం మునిం సుఖ ప్రదక్షిణం కృత్వా కృష్ణమాపృష్టవాన్ మునిం. అక్కడ తండ్రికి నమస్కరించి ప్రదక్షిణం చేసి వెళ్ళడానికి ఆయన అనుమతి కోరిగాడు. శ్రుత్వా చర్చిస్తద్వచనం సుఖస్య ప్రీతో మహాత్మా పునరాహ చైనం భో భో పుత్రస్థీయతాం తావదద్యావచక్షు ప్రణయామి తదర్థే. శుకుని మాటలు విన్న వ్యాస మహర్షి చాలా సంతోషించి, వచ్చా ఈరోజు మాత్రం ఇక్కడ ఉండు నాయన, ఈరోజంతా నిన్ను కళ్ళారా చూసుకుంటాను నేను. నిరాపేక్ష సుఖో భూత్వా నిస్నేహో ముక్త సంశయ మోక్షమేవానుసంధించ గమనాయ మనోదదే. కానీ శుకుడు తండ్రి మాట వినలా, మమకారాన్ని వదిలేశాడు. అంటే తండ్రి ఈ భావం, తల్లి తండ్రి ఈ భావం లేకపోవటమే కొడుకు మమకారం అంటే, మమకారాన్ని వదిలేయటం అంటే. అలా తండ్రిపై ఉన్న మమకారాన్ని వదిలేసి ఏమాత్రం సందేహం లేకుండా మోక్షాన్ని గురించి ఆలోచిస్తూ వెళ్ళటానికే నిశ్చయించుకున్నాడు. పితరం సంపరిత్యజ్య జగామ ముని సత్తమ కైలాస పృష్టం విపులం సిద్ధ సంఘర్షేవితం. తనని అక్కడే వదిలాడు. శుకుడు సిద్ధ సమూహం సేవించే విశాలమైన కైలాస శిఖరానికి బయలుదేరి వెళ్ళాడు. ఇది శ్రీ మహాభారతే శాంతి పర్వణి మోక్షధర్మ పర్వణి సుఖాభిగమనే 31+300 ఇది వ్యాస మహర్షి రచించిన మహాభారత ఇతిహాసంలోని శాంతి పర్వంలోని 331వ అధ్యాయం. రేపు మనం 332వ అధ్యాయాన్ని ప్రారంభం చేద్దాం.
కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణార్పణమస్తు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీస్యా గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణార్పణమస్తు.